ఎవరు సత్యనారాయణమూర్తి వాళ్ళ కో బ్రదర్ ఇన్లా వెళ్ళి కలిశారు. ఈ క్రమంలో వాళ్ళు వివరంగా చెప్పారు. సరే నేను మా ఇంట్లో డిస్కస్ చేసి చెప్తాను, ఈయన పంపించేశాడు. తర్వాత ఈయన కాకినాడ వెళ్దాం అనుకున్నాడు, కానీ కాకినాడలో ఎవరో పరిచయాలు ఉంటే అడిగాడు. అసలు వీళ్ళ ఫ్యామిలీ అంటే వీళ్ళు ఫైనాన్స్కి డబ్బులు ఇస్తుంటారు, డైలీ వడ్డీలకి డబ్బులు తిప్పుతుంటారు, వాళ్ళ మీద కాల్ మనీ కేసులు కూడా ఉన్నాయి అని చెప్పారు. సరేలే, వీళ్ళు ఫ్యామిలీ బాగాలేకపోతే ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు కదా, అబ్బాయి లండన్లో ఉన్నాడు అంట కదా, నేను విచారించాను. లేదా అబ్బాయి కూడా వాళ్ళ భర్తకి చెల్లెల్ని ప్రేమించాడు, యానాం అమ్మాయిని, ఆ అమ్మాయిని టార్చర్ పెట్టాడు అని చెప్తున్నారు. అది కూడా ఇప్పుడు విడాకులు అయిపోయినాయి. సో అబ్బాయి కూడా అంత మంచి వ్యక్తి ఏం కాదు అని తనకు చెప్పారని ఈయన చెప్తున్నాడు. సో అందుకని ఈయన పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నాము అని చెప్తున్నాడు. కానీ తర్వాత ఏం చెప్తున్నా అంటే అశ్విరెడ్డికి నాకు సంబంధం లేదు, అశ్విరెడ్డి మదర్ మొత్తం చూసుకుంటుంది, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, నేను ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళను, ఒకవేళ వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్ళను, హోటల్లోనూ దిగుతాను నేను, ఎందుకంటే నాకు నా వైఫ్కి మాటలు లేవు. అశ్విరెడ్డిని సినిమాల్లో ఫీల్డ్కి దింపడం నాకు ఎటువంటి ఇష్టం లేదు. కానీ వాళ్ళమ్మ బలవంతంగా అశ్విరెడ్డి జాతకంలో సినిమా హీరోయిన్ కావాలని ఉందని చెప్పి ఆ అమ్మాయిని రెచ్చగొట్టి దీంట్లో దింపింది. అట్లాగే నేను పెళ్ళి వద్దని చెప్పినా కూడా ఆ అబ్బాయితో నా భార్య కానీ అశ్విరెడ్డి కానీ టచ్లో ఉన్నారనే విషయం కూడా నాకు తెలిసింది. నిజంగా అశ్విరెడ్డి ఒకవేళ మోసం చేస్తుంటే మాత్రం దీనికి ప్రధాన బాధ్యత తల్లిదే అని ఆయన క్లియర్గా చెప్తున్నాడు. అశ్విరెడ్డి అమాయకురాలు, ఆ అమ్మాయికి ఏమీ తెలియదు, చాలా టాలెంటెడ్ గర్ల్, కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మాటని తప్పుదారి పట్టింది. సో ఒకవేళ డబ్బులు కానీ ఇచ్చింది నిజమైతే మాత్రం అది ఖచ్చితంగా వాళ్ళ అమ్మకి బాధ్యత, వాళ్ళ అమ్మని నిందించాలి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. నేను ఇదైనాక నా కూతురికి ఫోన్ చేశాను, నేను ఎక్కడో మదురై పట్టుకున్నాను, వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తానంది. కానీ ఇప్పుడు మరి ఆయన పేరు కూడా ఉంది దీంట్లో, ఏ2గా ఉంది. మరి దీనికి మీరేం చెప్తారంటే నేను ఇంకా లీగల్గా ప్రొసీడ్ అవుతాను, నేనైతే పైసా కూడా డబ్బులు తీసుకోలేదు, నాకు ఈ డబ్బులు ఇచ్చినట్టు కూడా తెలియదు, కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఆరోపణలు మాత్రం చేశారు, దాన్ని కోర్టులో ప్రూవ్ చేయాల్సి ఉంది అని చెప్పాడు. ఏదేమైనా ఇక్కడ అశ్విరెడ్డికి వాళ్ళ నాన్నకి పెద్ద సంబంధాలు లేవు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు కూడా పెద్ద సంబంధాలు లేవు. అశ్విరెడ్డిని కంప్లీట్గా వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు దివ్యారెడ్డి వీళ్ళిద్దరే గైడ్ చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఈ అబ్బాయిని మాత్రం వాళ్ళు ఎంటర్టైన్ చేసినట్టుగా మాత్రం ఆయన మాటల్లో కూడా ఇప్పుడు బయటకైతే వచ్చింది. అంటే ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి మధ్య అఫైర్ నడిచింది, పెళ్లి చేసుకుంటామని ఈ అమ్మాయి కమిట్ అయినట్టుగానే మనకు అర్థమవుతుంది. కాకపోతే ఈ డబ్బులు అనేవి మామూలుగా ఇవాళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు అబ్బాయిల దగ్గర అమ్మాయిలు డబ్బులు ఖర్చు పెట్టించుకోవడం, గిఫ్ట్లు కొనిచ్చుకోవడం ఇవన్నీ చేస్తారు. అవి బ్రేకప్ అయినప్పుడు అవన్నీ నాకు ఇవ్వమంటారు. సో ఇప్పుడు రేపు అశ్విరెడ్డి కూడా అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, నన్ను మోసం చేశాడని రివర్స్లో అబ్బాయి మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంది. 69 BNS చాలా బలమైన సెక్షన్. అంటే మ్యారేజ్ చేసుకుంటానని ఫాల్స్ హామీలు ఇచ్చి మ్యారేజ్ చేసుకోకపోతే అది బలమైన సెక్షన్. సో అశ్విరెడ్డి కూడా ఇప్పుడు ఆ అబ్బాయి మీద పోటీగా కంప్లైంట్ ఇచ్చి అయితే మాత్రం అది ఇబ్బంది అవుతుంది ఆ అబ్బాయికి కూడా, ఎందుకంటే అబ్బాయి లండన్లో ఉన్నాడు కాబట్టి అక్కడ నుంచి రావాల్సి ఉంటుంది. సో మరి ఆ అబ్బాయి కూడా రివర్స్, ఆ అబ్బాయి అశ్విరెడ్డి కూడా రివర్స్లో కంప్లైంట్ ఇస్తుందా? రెండోది, డబ్బులు అప్పు ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు. సో తన ఖర్చులు పెట్టాడు, గిఫ్ట్లు కొనిచ్చాడు, అవన్నీ ఇప్పుడు అడిగితే ఎందుకు ఇవ్వాలి అనేది ఈఎంఐకి ఉండొచ్చు. ఇచ్చినట్టుగా అయితే ప్రూఫ్ అయితే ఉంది, ఎందుకంటే మొత్తం కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ద్వారానే ఎక్కువ మ్యాక్సిమం వెళ్ళింది డబ్బులు. సో కానీ ఆస్తులంతా ఆమె పేరుతో ఉన్నాయి, ఇతని పేరుతో. ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చినట్టుగా మాత్రం ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే ఆ డబ్బులు ఎందుకు ఇచ్చాడు, అప్పుగా ఇచ్చాడా లేకపోతే పెళ్లి చేసుకుంటుంది అనే కండిషన్ నమ్మిచ్చాడా అనేది చూడాలి. ఓన్లీ అమ్మాయి మీద మామూలుగా అయితే 69 కూడా పెట్టాలి, ఎందుకంటే అబ్బాయి వాళ్ళ నాన్న ఇచ్చిన కంప్లైంట్లో క్లియర్గా ఏముందంటే హనీ ట్రాప్ అని ఉంది. అంటే నా కొడుకుని ఆమె వలలో వేసుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి నా కొడుకు దగ్గర 9,35,00,000 తీసుకుంది అనేది కంప్లైంట్లో ఉంది. దానికి తగిన సెక్షన్ అయితే పెట్టలేదు, ఓన్లీ చీటింగ్ 318 BNS పెట్టారు. సో 318 BNS అనేది చీటింగ్ మాత్రమే. చీటింగ్ అనేది నిలబడుతుంది అనేది డౌటే అనమాట.
సో ఒకటేంటంటే ఇది అగైన్ సెలబ్రిటీలకు సంబంధించి మీడియాలో వస్తున్న ఈ మధ్యకాలంలో వస్తున్నట్టే ఇది కూడా కొద్ది రోజులు వచ్చి తెర వెనుక వాళ్ళకి సెటిల్మెంట్ జరిగి ఏమన్నా అవుతుందా, లేకపోతే ఎట్లాగో కోర్టులో కేసే వస్తావు కదా కోర్టులోనే తేల్చుకుందామని ఆ అమ్మాయి అంటుందా, రివర్స్లో ఆ అబ్బాయి మీద కూడా కేసు పెడుతుందా, ఇవన్నీ చూడాల్సిన అవసరం అయితే ఉంది.